అందరికి నమస్కారం అండి. ఒక ముఖ్యమైనటువంటి వీడియో ఇది. ఎంతో విలువైన చక్కని సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఏపీఓఎస్ఎస్ 2024-25 విద్యా సంవత్సరానికి 10వ తరగతి నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 31/7/24 నుండి 27/8/2024 వరకు జరుగుతుంది. అయితే దీని వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. 10వ తరగతి ఎస్ఎస్సి పాఠశాలల్లో చదువుకునే అవకాశం లేని బాలబాలికలకు మరియు వయోజనులకు విద్యను అందించుటకై దేశంలోనే ప్రప్రథమంగా 1991వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏపీ ఓపెన్ స్కూల్ దూర విద్యా విధానాన్ని ప్రారంభించింది. 2008-2009 విద్యా సంవత్సరంలో ఈ విధానం ద్వారా నూతనంగా ఎస్ఎస్సి కోర్సును ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులు జీఓఆర్టీ నెంబర్ 723 పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ ఎన్ఎన్ఏ తేదీ 27/9/2008 ప్రకారం ఓపెన్ స్కూల్ వారి 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ పాఠశాలల 10వ తరగతికి సమానం. ఈ సర్టిఫికేట్కు ప్రభుత్వ గుర్తింపు ఉంది. ఈ సర్టిఫికేట్ ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాలకు అర్హత కల్పిస్తుంది. ప్రవేశ అర్హతలు: చదువుకు దూరమైన వారికి, బడి మధ్యలో మానేసిన వారికి, ఎస్ఎస్సిలో ఫెయిల్ అయిన వారికి మరియు 14 సంవత్సరములు నిండి చదవగలిగిన మరియు వ్రాయగలిగిన పరిజ్ఞానం కలిగి ఎటువంటి విద్యార్హతలు లేనప్పటికీ ఆగస్టు 31, 2024 నాటికి 14 సంవత్సరములు నిండిన వారందరూ అర్హులే. గరిష్ట వయోపరిమితి లేదు. ఇంకా బోధనా విషయాల అంటే సబ్జెక్ట్స్ ఎంపిక చూద్దామండి. ఓపెన్ స్కూల్ నందు బోధనా విషయాలు 2 గ్రూపులుగా విభజించబడ్డాయి. అభ్యాసకులే స్వయంగా వారికి నచ్చిన బోధనా విషయాలను క్రింది గ్రూపుల నుండి ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది. గ్రూప్ ఏ భాషలు, గ్రూప్ బి మెయిన్ సబ్జెక్టులు అంటే భాషేతర విషయాలు అన్నమాట. బోధనా మాధ్యమం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షను ఎంపిక తెలుగు, ఇంగ్లీషు లేదా ఉర్దూ మరియు ఒరియా మాధ్యమాలను ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది. కోర్సు కాల వ్యవధి 1 సంవత్సరం అండి, ఒకే సంవత్సరం. ప్రవేశ చెల్లుబాటు కాల వ్యవధి 5 సంవత్సరములు. ప్రవేశం పొందిన తరువాత 5 సంవత్సరాలలో 9 పర్యాయాలు ఈ పరీక్ష వ్రాసే అవకాశం ఉంది. క్రెడిట్ అక్యుములేషన్ మరియు పరీక్షా విధానము: అభ్యాసకులు ఒకేసారి అన్ని సబ్జెక్ట్స్లో పరీక్షకు హాజరు కావాలనే నియమం లేదు. 1 కానీ అంతకన్నా ఎక్కువ సబ్జెక్టుల్లో కానీ వారి సౌలభ్యాన్ని బట్టి హాజరు కావచ్చును. నిర్ణీత 5 సంవత్సరాల్లో ఎప్పుడు వారు కోర్సులో ఎంపిక చేసుకున్న అన్ని సబ్జెక్టులు పాస్ అవుతారో అప్పుడు పాస్ సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయండి. సంవత్సరంలో 2 పర్యాయములు అనగా మార్చి మరియు ఏప్రిల్ మరియు జూన్ లేదా జూలైలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడతాయి. ఇంకా మార్కుల బదలాయింపు టీఓసి ఎలా ఉంటుందో చూద్దాం. దేశంలోని గుర్తింపబడిన బోర్డుల్లో 10వ తరగతి ఫెయిల్ అయినప్పటికీ అట్టివారు పాస్ అయిన 2 సబ్జెక్టుల వరకు మార్పులు బదలాయించుకునే అవకాశం. అట్టి సబ్జెక్టులు అడ్మిషన్ పొందిన గత 5 సంవత్సరముల లోపు పాస్ అయి ఉండాలి. ఇంకా ప్రవేశ రుసుము రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు, అందరికీ ఇది 100 రూపాయలే. ఇంకా అడ్మిషన్ ఫీజు జనరల్ కేటగిరీ పురుషులకు 1300 రూపాయలు, ఇతరులు అనగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, సిడబ్ల్యూఎస్ఎన్ మరియు ట్రాన్స్జెండర్లు మరియు ఎక్స్ సర్వీస్ మొదలగు వారికి 900 రూపాయలండి. ఇది 900 రూపాయలు. ఇంకా ఒక విషయం మనం గమనించాలి. అడ్మిషన్ ఫీజు రాయితీ పొందేవారు సంబంధిత ధృవీకరణ పత్రములు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాలండి. మరి ఇంకా పరీక్ష రుసుము ప్రతి సబ్జెక్టుకి 100 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఇంకా గమనించండి ఏంటంటే దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష ఫీజులో కూడా రాయితీ ఉందట. మరి ఈ విషయాలు మనకి
తెలియజేస్తున్నారండి మన గవర్నమెంట్ వారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.